Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. First question, consider the following statements regarding semiconductors. రీసెంట్గా ఒక $11 million ఫండింగ్తో గుజరాత్లో ఒక చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ని పెట్టాలి అని గవర్నమెంట్ డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఈ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ని టాటా కంపెనీ అండ్ వాటితో పాటు తైవాన్లో ఉన్నటువంటి కంపెనీ వీరిద్దరూ కలిసి దీన్ని ఫ్యాబ్రికేషన్ యూనిట్ని సెటప్ చేయబోతున్నారు. సో ఒక్కసారి మనం సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని బట్టి మనం చూసుకున్నట్టయితే బేసిక్ ఫిజిక్స్లో ఆ ఫ్లోని బట్టి రెండు రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి కండక్టర్స్ అంటారు, రెండోది ఇన్సులేటర్స్ అంటారు. కండక్టర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని ఈజీగా ఫ్లో చేసేస్తాయి, వాటిని కండక్టర్స్ అంటారు. అదే ఎలక్ట్రిసిటీకి రెసిస్టెన్స్ ఇస్తే వాటిని ఇన్సులేటర్స్ అంటారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్గా సెమీ కండక్టర్స్ ఈ కండక్టర్స్కి అండ్ దాంతోపాటు ఇన్సులేటర్స్ అని చెప్పాం కదా, సో ఈ రెండింటికి మధ్యలో ఉంటాయన్నమాట. ఈ సెమీ కండక్టర్స్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు. సో జనరల్గా ఏం చేస్తాము అంటే కొన్ని ప్యూర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సిలికాన్ లాంటి ఎలిమెంట్స్కి కొన్ని ఇంప్యూర్ ఎలిమెంట్స్ని కలుపుతాం ఈ సెమీ కండక్టర్ని తయారు చేయడానికి. ఈ ప్రాసెస్ని డోపింగ్ అని కూడా పిలుస్తారు అనమాట. సో దీని ద్వారా మనం సెమీ కండక్టర్ని తయారు చేస్తాము అండ్ ఎలక్ట్రిసిటీని ఎలా అయితే పాస్ అవ్వాలి అనే విషయాన్ని మనం ఇందులో నియంత్రించే అవకాశం ఉంటుంది. సో ఇదే మేజర్గా సెమీ కండక్టర్ అంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సెమీ కండక్టర్స్ ఎక్కడెక్కడ వాడతాం మనము? మన మొబైల్ ఫోన్ కానివ్వండి, ఎల్సిడి డిస్ప్లేస్ కానివ్వండి, సో ఇక మెడికల్ డివైజెస్, సెక్యూరిటీ పరంగా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ పరంగా డ్రోన్స్లో, రేడార్ సిస్టమ్స్లో వాడతాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ రోజులో సెమీ కండక్టర్ చిప్స్ అనేది చాలా వైటల్. సో అది లేకుండా ఒక టెక్నాలజీ పరంగా కానీ ఏ పరంగా కానీ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడం చాలా కష్టం అనమాట. అంత వైటల్ ఎలిమెంట్ సెమీ కండక్టర్స్. ఒక్కసారి మనం స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? సెమీ కండక్టర్స్ హ్యావ్ ఏ కండక్టివిటీ దట్ లైస్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. మనం చెప్పాం కదా, కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్య దీని కండక్టివిటీ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ప్యూర్ ఎలిమెంట్స్ లైక్ సిలికాన్ అండ్ జెర్మేనియం యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్స్ సచ్ as గేలియం, ఎసర్నిక్ అండ్ క్యాడ్మియం క్యాన్ బి యూజ్డ్ ఇన్ సెమీకండక్టర్స్. మనం చెప్పాం కదా, ప్యూర్ ఎలిమెంట్స్ దాంతోపాటు కొన్ని ఇంప్యూర్ ఎలిమెంట్స్ని కలిపి మనం సెమీకండక్టర్ని తయారు చేస్తాం. అదేంటి? సిలికాన్, జెర్మేనియం, గేలియం, క్యాడ్మియం ఎక్సెట్రా. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ ఏంటి? సెమీకండక్టర్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ మెడికల్ డివైజెస్ బట్ ఆర్ ఇంటిగ్రల్ టు ఆటోమొబైల్, హౌస్ హోల్డ్ గ్యాడ్జెట్స్. ఇక్కడ చెప్పాలంటే దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంటిగ్రల్ టు మెడికల్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ ఎక్విప్మెంట్ కానివ్వండి, వీటన్ని సెమీ కండక్టర్స్ ద్వారానే నడుస్తాయి అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2. ఆన్సర్ విల్ బి డి, 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Department of Consumer Affairs, Government of India recently launched which of the following initiatives in Ladakh 22nd November 2024 aimed for promoting consumer rights and ensure timely justice. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ లడఖ్లో ఒక పోర్టల్ని రిలీజ్ చేసింది. అదేంటి అంటే ఈ దాఖిల్ పోర్టల్ అంటారు దాన్ని. సో ఈ పోర్టల్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కన్జ్యూమర్కి సంబంధించినటువంటి గ్రివెన్సెస్ ఉంటాయి కదా, ఎవరు ఫిజికల్ ఫామ్లో కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు ఆన్లైన్లోనే ఈ కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైల్ చేయొచ్చు అండ్ దాంతోపాటు వాటిని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది అండ్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో ఆ పోర్టల్ పేరు ఏంటి అనేది క్వశ్చన్. ఆ పోర్టల్ పేరు వచ్చేటప్పటికి ఈ దాఖిల్ పోర్టల్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ ట్రీటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఒక్కసారి ఈ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ ట్రీటీకి బ్యాక్గ్రౌండ్ చూద్దాం మనం. 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ, UNEA అంటారనమాట. సో వీళ్ళు అసలు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది వరల్డ్లో బాగా పెరిగిపోతుంది అండ్ దీనికోసం ఒక ట్రీటీ అనేది కావాలి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం చెప్పాలంటే స్టాటిస్టిక్స్ ప్రకారము లైక్ ఇయర్లీ 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే యాజ్ ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్ ఈ 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది బయటకు వస్తుంది. అందులో ఈ 400 మిలియన్ టన్స్లో 50% ఎక్కడి నుంచి వస్తుంది? ఏషియా నుంచే వస్తుందంట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ 400 మిలియన్ టన్స్లో అప్రాక్సిమేట్లీ 10 మిలియన్ టన్స్ ఓషన్స్లోకి వెళ్తుంది.
ఓషన్స్లోకి వెళ్ళడం ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఫర్దర్గా మైక్రో ప్లాస్టిక్స్గా బ్రేక్ అవ్వడము, అక్కడ ఉన్నటువంటి మెరైన్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ కానీ ఇవన్నీ ఎక్స్టింక్షన్స్కి గురవుతున్నాయి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ద్వారా. ఓషన్ లైఫ్ అనేది సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికోసం యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ ఏం చెప్పింది అంటే, ఒక గ్లోబల్గా లీగల్లీ బైండింగ్ ట్రీటీ, ఏదో చెప్పామంటే మాత్రం చెప్పినట్టు కాదు, లీగల్గా బైండింగ్ అయినటువంటి ట్రీటీ కావాలి ప్లాస్టిక్ పొల్యూషన్ని క్రబ్ చేయడానికి అని చెప్పడం జరిగింది. సో అందుకని 2022లో ఈ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ ట్రీటీ గురించి టాక్స్ అనేవి స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఏంటి అంటే 5th రౌండ్ ఆఫ్ టాక్స్ జరిగాయి. ఇదే 5th అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ టాక్స్. ఇది సౌత్ కొరియాలో ఉన్నటువంటి బూసాన్ లో జరిగాయి అనమాట. దీని మేజర్ ఎయిమ్ ఏంటి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి, దానికోసం ఒక లీగల్లీ బైండింగ్ ట్రీటీ కావాలి, అండ్ మెరైన్ పొల్యూషన్ కూడా ఒక లీగల్లీ బైండింగ్ ట్రీటీ కావాలి. సో ఇలాంటివి అసలు ప్లాస్టిక్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ అంటే ఎప్పుడైతే ఇది ఫైనల్ గా ఈ ఓషన్స్ లోకి వెళ్తుందో అప్పటి వరకు ఈ మొత్తాన్ని రెగ్యులేట్ చేయగలిగినటువంటి ట్రీటీ తీసుకురావాలి అనేది దీని మెయిన్ ఉద్దేశం. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద 5th అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఫర్ దిస్ ట్రీటీ వాస్ హెల్డ్ ఇన్ బూసాన్, సౌత్ కొరియా. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే 5th అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ ట్రీటీ నెగోషియేషన్స్. నెక్స్ట్, ద ట్రీటీ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ లీగల్లీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ టు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇంక్లూడింగ్ మెరైన్ పొల్యూషన్. ఇది కూడా మనం చెప్పుకున్నాము. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. థర్డ్ ఏంటి, ద ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2022 United Nations Environmental Assembly with the agreement to finalize the treaty by end of 2025. ఇది మేజర్ ఏజెండా ఆఫ్ ద ట్రీటీ. సో ఓవరాల్ గా మొత్తం 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ విల్ బి డి. ఆన్సర్ 1, 2 అండ్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దేని గురించి చెప్తున్నారు, నేషనల్ స్టీల్ పాలసీ గురించి చెప్తున్నారు. సో రీసెంట్ న్యూస్ ఏంటి అంటే నేషనల్ స్టీల్ పాలసీని రీవ్యాంప్ చేయాలి అనేటటువంటి న్యూస్ కొన్ని ఫ్యూ మంత్స్ గా ఉంది మనకి. ఒక్కసారి ఈ కాంటెక్స్ట్ లో నేషనల్ స్టీల్ పాలసీ 2017 యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం అనమాట. సో 3 విషయాలు చెప్తుంది నేషనల్ స్టీల్ పాలసీ 2017. ఒకటి ఏంటి అంటే దాదాపు 300 మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి ఎప్పటి లోపల, 2030 లోపల. అండ్ రెండోది ఏంటి అంటే పర్ క్యాపిటల్ స్టీల్ కన్జంప్షన్ అంటారు, అంటే పర్ పర్సన్ స్టీల్ కన్జంప్షన్. ప్రీవియస్ గా 60 kgs ఉండేదన్నమాట మనకి, అది 2030 కల్లా 160 kgs చేయాలి దీని యొక్క టార్గెట్ లో బై 2030, 160 kgs బై 2030. అండ్ మూడవ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే దీన్ని ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించాలి. ఎంతకి, ప్రీవియస్ గా ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది 85% ఉండేది మనకి స్టీల్ విషయంలో, దాన్ని 65% కి తగ్గించాలి. సో ఈ 3 మేజర్ ఎయిమ్స్ అనమాట ఈ స్టీల్ పాలసీ 2017. ఎప్పటికల్లా ఈ 3 ఎయిమ్స్ ని తీసుకురావాలి అంటే 2030కి. సో ఒక్కసారి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద నేషనల్ స్టీల్ పాలసీ ఎయిమ్స్ టు అచీవ్ 300 million tons ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ బై 2030. మనం చెప్పినటువంటి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా. సో ఆన్సర్ విల్ బి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్, ఎనీ ఇంపోర్ట్ ఆఫ్ ద స్టీల్ ఫ్రమ్ అవుట్ సైడ్ కెన్ ఆల్సో బి డన్ విత్ ఎ BIS లైసెన్స్. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఒక లైసెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఏమైంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ వాళ్లతో పాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ చేసుకొని BIS లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లైసెన్స్ ద్వారా ఏదైతే క్వాలిటీ మెజర్మెంట్స్ చెప్తారో ఆ క్వాలిటీ మెజర్మెంట్స్ లోనే మన స్టీల్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ లోకల్ గా ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు లో క్వాలిటీ స్టీల్ అనేది ప్రొడ్యూస్ కాకుండా మొత్తం యూనిఫామ్ క్వాలిటీ స్టీల్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది అనమాట. సో BIS లైసెన్స్ ఉంటేనే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటి, సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. థర్డ్, స్టీల్ ఇంపోర్ట్స్ హ్యావ్ డిక్రీజ్ బై 15%. 2023 నుంచి ఇప్పటికి మనం గమనించినైతే స్టీల్ ఇంపోర్ట్స్ వచ్చేటప్పటికి 41.3% కి పెరిగాయి, ఇవి తగ్గలేదు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇన్ని రైట్, 1 and 2. ఆన్సర్ విల్ బి B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Litani River recently seen in the news is located in which of the following countries? లిటానీ రివర్ ని మనం అసలు ఎందుకు చూస్తున్నాం న్యూస్ లో అంటే ఇజ్రాయెల్ లిటానీ రివర్ వరకు వాటి ఫోర్సెస్ ని పుష్ చేసింది అని చెప్పడం జరిగింది. సో ఒకసారి ఈ కాంటెక్స్ట్ లో మనం ఒక రఫ్ గా ఒకసారి ఇజ్రాయెల్ మ్యాప్ ని చూద్దాము. ఇది ఒక రఫ్ మ్యాప్, మీరు దీన్ని బేసిక్ గా తీసుకోకండి. సో బేసిక్ గా ఇది ఇజ్రాయెల్ అనుకోండి, ఇటు పక్కన జోర్డన్ ఉంటుంది, సిరియా, ఈజిప్ట్, లెబనాన్. సో ఇజ్రాయెల్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ గా కానీ లేదా బఫర్ జోన్స్ ద్వారా కానీ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈజిప్ట్ చూసుకుంటే ఇక్కడ సెనాయ్ డెజర్ట్ ఉంటుంది, సో దాని ద్వారా ఇక్కడ బౌండరీ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ జోర్డన్ వైపు చూసుకున్నట్టయితే అక్కడ జోర్డన్ రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. సో దాని ద్వారా జోర్డన్ కి అండ్ ఇజ్రాయెల్ కి మధ్య బౌండరీ అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ సిరియా దగ్గర ఇక్కడ గోలన్ హైట్స్ ఉంటాయి. గోలన్ హైట్స్ చుట్టూ బఫర్ జోన్ అనేది ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మళ్ళీ సిరియాకి అండ్ ఇజ్రాయెల్ కి బౌండరీ అనేది వచ్చింది. కానీ లెబనన్ లో అలా లేదనమాట. లెబనన్ లో లిటానీ రివర్ అనేది ఉంటుంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిజల్యూషన్ ప్రకారము లెబనన్ లో ఉన్నటువంటి లిటానీ రివర్ కి దాదాపు 800 స్క్వేర్ కిలోమీటర్స్ దగ్గర బఫర్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రీవియస్ గా పీస్ కీపర్స్ వాళ్ళంతా ఉంటున్నారనమాట ఇందులో. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇక్కడ దాకా పుష్ చేసింది అనేది న్యూస్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే లిటానీ రివర్ ఎక్కడుంది అనే విషయం. లిటానీ రివర్ ఎక్కడ ఉంటుంది? లెబనన్ లో ఉంటుంది. అండ్ లెబనన్ లోనే మాత్రమే ఉంటుంది అనమాట ఇది. అది మెడిటేరియన్ సీలోకి కలిసిపోతుంది వెళ్ళేసేసి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? లెబనన్. ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. With reference to the implementation of guidelines for the Mahatma Gandhi National Rural Employment Guarantee Act, MG Narega, consider the following statements regarding worker deletions. Worker deletions గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఆన్సర్ ఏంటి అని చెప్తున్నారు అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ నరేగా గురించి మాస్టర్ సర్క్యులర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు యాన్యువల్ గా ఇస్తారు, కొన్నిసార్లు బై యాన్యువల్ గా కూడా ఇస్తూ ఉంటారు ఈ సర్క్యులర్స్. ఈ సర్క్యులర్స్ లో ఈ వర్కర్ డెలిషన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ కేసెస్ లో వర్కర్ కి జాబ్ కార్డ్ అనేది పోతుంది అనేది దీని అర్థం అనమాట. సో ఈ సర్క్యులర్స్ లో 3 కండిషన్స్ ఇస్తారు. ఈ 3 కండిషన్స్ లో ఈ వర్కర్ తన యొక్క జాబ్ కార్డు పోయే అవకాశం ఉంటుంది. ఒకటేంటి అంటే పర్మనెంట్ మైగ్రేషన్. ఆ పర్సన్ ఆ ప్లేస్ నుంచి వేరే చోటికి పర్మనెంట్ గా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ టైంలో తన జాబ్ కార్డ్ అనేది పోతుంది అనమాట. ఏంటిది? పర్మనెంట్ మైగ్రేషన్ ఫస్ట్ ది. సెకండ్ వచ్చేటప్పటికి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ద్వారా ఆ వర్కర్ ఆ కార్డును తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి ఆ కార్డ్ డిలీట్ అవుతుంది. ఏంటిది? అది ఫోర్జ్డ్. అండ్ మూడోది వచ్చేటప్పటికి డూప్లికేట్ డాక్యుమెంట్స్. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ద్వారా వర్కర్ ఆ కార్డ్ని తెచ్చుకున్నా సరే ఈ 3 కేసెస్ లోనూ మనకి వర్కర్ యొక్క కార్డ్ అనేది పోవడం జరుగుతుంది అనమాట. ఏంటివా 3 కేసెస్? ఒకటి పర్మనెంట్ గా మైగ్రేట్ అయిపోయినప్పుడు, రెండోది ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ పెట్టి తెచ్చుకున్నప్పుడు, లేదా డూప్లికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి తెచ్చుకున్నప్పుడు. ఈ కేసులో వర్కర్ యొక్క కార్డ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట, డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈ జాబ్ కార్డ్ కెన్ బి డిలీటెడ్ ఇఫ్ ఏ హౌస్ హోల్డ్ మైగ్రేట్స్ పర్మనెంట్లీ. ఫస్ట్ స్టేట్మెంట్ అదే కదా, పర్మనెంట్ మైగ్రేషన్ కనుక జరిగినట్టయితే జాబ్ కార్డ్ డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ ఏంటి? ఏ జాబ్ కార్డ్ కెన్ బి డిలీటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఇష్యూడ్ బేస్డ్ ఆన్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్. ఇది కూడా మనం సెకండ్ స్టేట్మెంట్ లో చెప్పుకున్నాం. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కానీ, ఇంకొకటి ఏంటి డూప్లికేట్ డాక్యుమెంట్స్ కానీ, ఇలాంటి డాక్యుమెంట్స్ మీద కార్డు తెచ్చినప్పుడు ఆ కార్డు కూడా పోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ ఏంటి? జాబ్ కార్డ్స్ కెన్ బి డిలీటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వేర్ ద వర్కర్ రిక్వెస్ట్. వర్కర్ రిక్వెస్ట్ చేసినంత మాత్రాన జాబ్ కార్డ్ ని డిలీట్ చేయరు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓన్లీ ఈ 3 కేసెస్ లో మాత్రమే ఈ జాబ్ కార్డ్ డిలీషన్ అనేది జరుగుతుంది. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2, 1 and 2. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హరప్పన్ సైట్ లోతాల్. రీసెంట్ గా ఏం జరిగిందంటే లోతాల్లో ఎక్స్కవేషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక వర్క్ చేస్తున్నటువంటి పర్సన్ చనిపోవడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్ లో ఉంది. ఒక్కసారి మనకు లోతాల్ కూడా జనరల్ గా చూసుకుంటే హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి హరప్పన్ సివిలైజేషన్ లో పార్ట్. సో ఇది చదవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి లోతాల్ గురించి చూసుకుంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ ఉంటుంది ఇక్కడ. అండ్ దాంతో పాటు బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అండ్ ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? లోతాల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డాక్ యార్డ్ అండ్ బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ వచ్చేటప్పటికి ఐటమ్స్ సచ్ as సీల్స్, టెరకోటా ఫిగర్స్ అండ్ రైస్ గ్రెయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ దిస్ సైట్. సో జనరల్ గా ఇక్కడ సీల్స్ మన హరప్పన్ సీల్సే కాకుండా వేరే సివిలైజేషన్స్ ఒక సీల్స్ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. అండ్ దాంతో పాటు టెరకోటా ఫిగర్స్, రైస్ గెయిన్స్ కూడా ఇక్కడ కనిపించడం జరిగాయి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. థర్డ్ ఏంటి? దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఇది గుజరాత్ లోనే ఉంటుంది. మొత్తం 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి ఆల్ ద 3 సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. లాస్ట్ వీక్ కూడా మనం ఈ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆప్షన్స్ చదివి దీనికి ఆన్సర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి నేను ఆప్షన్స్ చెప్తాను. ఫస్ట్ ఈస్ ద అలయన్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ COP29 ఇన్ అజర్బైజాన్. సెకండ్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈస్ టు డబుల్ ద గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ బై 2030. అండ్ థర్డ్, ద అలయన్స్ ఫోకసెస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఆఫ్రికన్ నేషన్స్. ఈ 3 స్టేట్మెంట్లు ఏమి కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ రిసీవ్డ్ Subal 20. వాట్ ఈస్ దిస్?
రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి సబల్ 20 డ్రోన్స్ అనేవి రావడం జరిగాయి అనమాట. సో ఒక్కసారి సబల్ 20 డ్రోన్స్ యొక్క మేజర్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఏంటి వీటి వల్ల అని చూసుకున్నట్టయితే, మనకి చినూక్ హెలికాప్టర్స్ లో ఉన్నటువంటి టాండెమ్ రోటర్ టెక్నాలజీ, దాంతో పాటు వేరియబుల్ పిచ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీస్ ఉండడం వల్ల సో హై ఆల్టిట్యూడ్స్ లో రగ్డ్ టెరైన్స్ లో బాగా పనిచేస్తాయి అన్నమాట ఇవి. దీని పేలోడ్ దాదాపు 20 kgs ఉంటుంది. 20 kgs వరకు ఈ డ్రోన్ మోయగలుగుతుంది. అది కూడా హై ఆల్టిట్యూడ్, స్పెసిఫిక్ గా మనం చెప్పాలంటే హిమాలయన్ రీజన్స్ లో స్టేబుల్ గా మనం వీటిని తీసుకెళ్లి డెలివర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేషనల్ సెక్యూరిటీకి ఎంతగానో అడ్వాంటేజ్ చేయబోతుంది. క్వశ్చన్ ఏంటి అంటే, ద ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ రిసీవ్డ్ సబల్ 20, వాట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అ లాజిస్టిక్స్ డ్రోన్. ఓకే, ఆన్సర్ విల్ బి బి, డ్రోన్. దీన్నే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని కూడా అంటారు. స్పెసిఫికల్లీ ఇది ఎలక్ట్రిక్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, అంటే ఎలక్ట్రిక్ UAV అంటారు అనమాట. సో ఇది ఈ వీక్ MCQs. థ్యాంక్ యూ.